ప్రపంచవ్యాప్తంగా కారు లవర్స్ కో ఆడి కార్ అంటే ఓ ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. ఈ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఇప్పుడు ఇండియా మార్కెట్ ను కొల్లగొట్టబోతోంది. ఈ బ్రాండ్ భారతదేశంలో కూడా తన సత్తా చాటుతుంది. ఒక్కసారి పరిశీలిస్తే ఆడి ఇండియా 2024 మొదటి 6 నెలల్లో సరఫరా సంబంధిత సవాళ్లను ఎదుర్కొందని ఆడి ఇండియా ప్రతినిధులు చెబుతున్నారు. అయినప్పటికీ ఆడి ప్రొడక్ట్స్ కు ఉన్న డిమాండ్ దృష్ట్యా సంవత్సరంలోని ద్వితీయార్థంలో మెరుగైన సరఫరాతో కీలక మైలురాయిని చేరుకున్నామని పేర్కొంటున్నారు. ముఖ్యంగా 2024 మూడో త్రైమాసికంతో పోలిస్తే ఆడి కార్ల వాల్యూంలో 4వ త్రైమాసికంలో 36% మెరుగుపడిందని వివరిస్తున్నారు. ముఖ్యంగా 2024వ సంవత్సరంలో 5,816 కార్ల అమ్మకాలు చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే 2025 సంవత్సరంలో అమ్మకాలతో భారతదేశంలో 1,00,000 కార్లు విక్రయించేలా పలు కీలక చర్యలను తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆడికి సంబంధించి ప్రీ ఓన్ కార్ల విభాగాన్ని ఆడి ఆమోదించడంతో మునుపటి సంవత్సరంతో పోలిస్తే కార్ల అమ్మకాలు 2024లో 32% వృద్ధిని సాధించారు. ఆడి బ్రాండ్ తన అతిపెద్ద లగ్జరీ యూజ్డ్ కార్ షోరూమ్ ను ఈశాన్య ప్రాంతంలో గౌహతిలో, మంగళూరులో ప్రారంభించింది. భారతదేశంలో కీలక నగరాల్లో 26 షోరూంలతో ప్రీ ఓన్ లగ్జరీ కార్ల కోసం పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఆడి మరింత విస్తరించాలని యోచిస్తోంది. ప్రత్యేక 100 డేస్ ఆఫ్ సెలబ్రేషన్ క్యాంపెయిన్ తో భారతదేశంలో 1,00,000 కార్ల అమ్మకాలను సాధించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ప్రీమియం కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఆడి Q8, ఆడి Q7 కార్లతో లగ్జరీ SUV మార్కెట్లో తమ బ్రాండ్ ప్రత్యేకతను తెలిపేలా చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆడి ప్రతినిధులు చెబుతున్నారు. ఆడి ఇండియాకు సంబంధించిన ప్రస్తుత ఉత్పత్తి లైనప్లో ఆడి A4, ఆడి A6, ఆడి Q3, ఆడి Q3 స్పోర్ట్ బ్యాగ్, ఆడి Q5, ఆడి Q7, ఆడి Q8, ఆడి S5 స్పోర్ట్ బ్యాగ్, ఆడి RS Q8, ఆడి Q8 e-tran, ఆడి Q8 e-tran స్పోర్ట్ బ్యాగ్, ఆడి e-tran GT, ఆడి RS e-tran GT వంటి కార్లు ఉన్నాయి.